నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. తిరుపతి ఎంపీ గారి మీద కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు అయితే చాలామంది మాట్లాడుతున్నట్టుగా ఆయన ఈరోజు ఆయన అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా ఆయన దగ్గర పనిచేసినటువంటి ఒక కానిస్టేబుల్ కమ్ హోంగార్డ్ ఒక డ్రగ్స్ కేసులు ఇరుక్కోవడం, దానికి గురుమూర్తి గారికి ఏదో లింక్ ఉన్నట్టుగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కూటమి ప్రభుత్వం అతని మీద దుష్ప్రచారం చేస్తోందని ఆయన తన యొక్క బాధని వ్యక్తపరిచాడు త్రూ సోషల్ మీడియా. ఓవరాల్గా తిరుపతిలో అసలు ఏం జరుగుతుందనే అంశం గురించి మనతో చర్చించడానికి శ్రీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఏం జరుగుతుంది అసలు తిరుపతిలో? ఏంటి కలియుగ శ్రీ వెంకటేశ్వరుడు ఉన్నటువంటి ఆ తిరుపతి తిరుమల నిలయంలో అక్కడ ఆ ఏరియాలో అసలు ఇంత ఇదిగా మాదక ద్రవ్యాలు ఏంటి? దీని ఏం జరుగుతుంది అసలు తిరుపతిలో గంజాయి డ్రగ్స్ సరఫరా జరుగుతుంది. దీని వెనకాల వైసీపీ హస్తం ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ప్రయత్నంగా గురుమూర్తి గారిని కార్నర్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది. పోలీసుల వైపు నుంచి, అంటే అతని దగ్గర పనిచేసినటువంటి గురుమూర్తి దగ్గర పనిచేసినటువంటి ఒక వ్యక్తి దగ్గర డ్రగ్స్ దొరికాయి అనే దీన్ని లీడ్గా తీసుకున్నారు. కానీ అతను ఎప్పుడో నా దగ్గర పనిచేసి మానేసి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఏఆర్ కానిస్టేబుల్గా ఉన్నాడు అతను. ఆ ఏఆర్ కానిస్టేబుల్ దగ్గర ఏదో డ్రగ్స్ దొరికితే దాన్ని నాకు చుట్టే ప్రయత్నం చేస్తున్నారు. లేదు, తనని కార్నర్ చేయడానికి, టార్గెట్ చేయడానికి వాంటెడ్గా అతన్ని వాడుతున్నారా, ఆ డ్రైవర్ని వాడుతున్నారా, లేకపోతే ఆ కానిస్టేబుల్ని వాడుతున్నారా అంటే ఆ రోజున ఈయన దగ్గర రకరకాల పనులు చేసుంటాడు అతను. ఈయన గన్మ్యాన్గా ఉన్నాడు అని చెప్తున్నాడు ఆయన ఆ వీడియోలో. ఆయన విడుదల చేసినటువంటి వీడియోలో ఆ గన్మ్యాన్గా ఉన్నటువంటి వ్యక్తి, అంటే గన్మ్యాన్ అంటే ఆ రోజుకే ఆయన డిపార్ట్మెంట్లో ఉన్నాడు. తర్వాత ఈయన దగ్గర నుంచి వెళ్ళిపోయాక డిపార్ట్మెంట్లోకి వెళ్ళటం కాదు. కాబట్టి డిపార్ట్మెంట్ మనిషే కాబట్టి అతని దగ్గర ఎందుకున్నాయి అనేది అతన్ని విచారించాల్సిన వ్యవహారం తప్ప అతన్ని వాడి నన్ను టార్గెట్ చేయటం అనేది కార్యక్రమం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆ వార్తల్ని స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు విపరీతంగా. ఇది కొనసాగితే నేను దీన్ని ఎవరి దృష్టికైనా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు ఆయన. ఆల్రెడీ అమిత్ షాకి, నరేంద్ర మోడీ గారికి ఉత్తరాలు రాసినట్టుగా కూడా చెప్పాడు ఆయన, గురుమూర్తి గారు ఆ వీడియోలో. అంటే ఆయనే సంజాయిషి చెప్తున్నట్టుగా కాదు, కానీ వివరణ ఇవ్వటం కోసం ఒక వీడియో చేశాడు. అది సంజాయిషి వీడియో అని మాట్లాడుతున్నారు, కానీ అది వివరణ వీడియో మాత్రమే. పబ్లిక్ డొమైన్లో ఆ వీడియో పెట్టడం కోసం ఆయన ప్రయత్నం చేశాడు, తన వివరణ ఇచ్చే ఈ ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే ఈ ఏఆర్లో ఉన్నాడు అతను, ఆర్మడ్ రిజర్వ్లో ఉన్నాడు ఇప్పుడు అనేది చెప్పాడు. అతని మీద మీరు విచారణ జరుపుకుంటారా, ఏం చేసుకుంటారా అనేది చేసుకోండి. అతను నా దగ్గర నుంచి రిలీవ్ అయిపోయినటువంటి కాగితాలు కూడా ప్రదర్శించాడు ఆయన. ఆ రిలీవ్ అయిపోయిన తర్వాత ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ని కూడా ప్రదర్శించి చెప్పాడు ఆయన. చెప్పి ప్రతి చోట ఇదే జరుగుతోంది, ఏదో పద్ధతిలో వైసీపీ నాయకుల్ని కార్నర్ చేసి టార్గెట్ చేసి సరెండర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ విధానాలు సరైనవి కాదు, దీన్ని ఏ స్థాయిలోనైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు ఆయన. అంటే మొన్న జరిగినటువంటి వెల్లువ, కూటమికి ఓటర్లు వెల్లువెత్తారు అని చెప్పిన తర్వాత కూడా ఈయన గెలిచాడు. అంటే తన సీటుని నిలబెట్టుకున్నాడు. ఆ నిలబెట్టుకోవడంతో ఇతన్ని టార్గెట్ చేయటం అనేది జరుగుతోంది. ఇప్పుడు ఏదో పద్ధతిలో తిరిగి ఆ సీటుని, అంటే చిత్తూరు జిల్లాలో తిరుపతి జిల్లా ఇప్పుడు తిరుపతి జిల్లాలో వీళ్ళ జెండా ఎగరాలి అంటే ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంది, తిరుపతి ఎంపీ స్థానం. కాబట్టి దాన్ని ఏదో పద్ధతిలో తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో అతన్ని టార్గెట్ చేసి కార్నర్ చేయటం అనే పని చాలా కాలంగా రకరకాల సందర్భాల్లో జరుగుతూ వచ్చింది. ఈ ప్రాయశ్చిత్త దీక్షలు అవి జరిగినప్పుడు, తిరుమలలో కల్తీ వ్యవహారాల గురించి మాటలు జరిగినప్పుడు, అప్పుడు కూడా ఇతన్ని కార్నర్ చేయడానికి ఒక ప్రయత్నం జరిగింది. దానికి కొనసాగింపులో భాగంగా ఇప్పుడు తిరుపతిలో అన్యమత ప్రచారాలకు సంబంధించిన వివాదాలు, వాటి తర్వాత వాటి కంటిన్యూషన్లో ఇప్పుడు ఈయన ఏదో డ్రగ్స్ అక్కడ సరఫరా జరుగుతోంది, దానికి సంబంధించి వీళ్ళ ఆశీర్వాదం ఉంది. అంటే ఎంపీలు, ప్రతిపక్షానికి చెందినటువంటి ఎంపీలు కూడా ఏ పని చేయించుకోలేని ఒక కండిషన్లో అధికార యంత్రాంగం మొత్తాన్ని తమ కంట్రోల్లో పెట్టుకుని నడిపిస్తోంది తెలుగుదేశం పార్టీ. గతంలో ఎంపీ ఏ పార్టీకి చెందినవాడైనా వాడికి ఒక విలువ ఉండేది. వెళ్ళి తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలు ప్రభుత్వాధికారులతో మాట్లాడి చేయించుకోగలిగే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలా లేదు. అంటే మీరు అధికార పక్ష నాయకుడు కాదు కాబట్టి మీరు ఇచ్చినటువంటి పిటిషన్నో లేకపోతే మీరు
పంపించినటువంటి పిటిషన్లను అంటే వాళ్ళు ఎండార్స్ చేసి ప్రజలు వాళ్ళని కలిసినప్పుడు కొన్ని సమస్యల మీద వాళ్ళు విజ్ఞాపనలు ఇచ్చినప్పుడు ఆ విజ్ఞాపనలను ఎండార్స్ చేసి వీటిని తీసుకెళ్లి కన్సర్న్ డిపార్ట్మెంట్లో మాట్లాడమని చెప్తారు. అలాంటి వాటిని కూడా ఎంటర్టైన్ చేయటం లేదు. చాలా స్పష్టంగా చాలా ప్రాంతాల్లో వైసీపీకి చెందినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళు ఎండార్స్ చేసినటువంటి కాగితాలను కూడా పక్కన బారేస్తున్నారు. ఇది జరుగుతోంది. అలాగే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లం జరిగితే మమ్మల్ని బాధ్యుల్ని చేస్తూ ముందుకు వస్తున్నారు. అందులో భాగంగానే ఈ తిరుమల తిరుపతిలో డ్రగ్స్ దందా అనేటువంటి వార్తని సర్క్యులేట్ చేయటము, దాని వెనకాల వైసీపీ ఉందని ప్రచారం చేయటం, ఇదంతా బ్రాండింగ్ పాలిటిక్స్లో భాగంగా తెలుగుదేశం పార్టీ చేస్తోంది అనేది ప్రపంచం అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగానే ఇప్పుడు గురుమూర్తిని టార్గెట్ చేశారు. కీలకమైన చోట ఉన్నాడు ఆయన, కీలకమైన పదవిలో కీలకమైన ప్రాంతంలో ఉన్నాడు. ఆ ప్రాంతాన్ని వేకేట్ చేసి తన కంట్రోల్లో తీసుకోవడానికి ఇప్పుడు గురుమూర్తిని టార్గెట్ చేసి ఈ ప్రచారం చేస్తున్నారు. ఆయన ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏ మేరకు ఎదుర్కోగలడు అనేది చూడాలి. ఏదో పద్ధతిలో ఆయన్ని ఇందులో కాకపోతే ఇంకో కేసులో, ఆ కేసులో కాకపోతే ఇంకో కేసులో ఏదేమైనా సరెండర్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అవుతాడంటారా? లొంగుబాటే అవుతాడా? అవను అని చెప్పడం కోసమే ఆయన వీడియో చేశాడు. అయినా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, చెప్పలేము. ఆయన ఏ మేరకు నిలబడతాడు అనేది చూడాలి. ఎవరినైనా కొనేస్తాం. అంతేదిగా ఆఫర్ చేస్తారా టీడీపీ? డెఫినెట్గా చేస్తారు. అంటే అసోసియేట్ మెంబర్గా ఉండొచ్చు మీరు అని కూడా చెప్తారు. ఇప్పుడు ఎన్నికకి వెళ్ళక్కర్లేదు, మీరు గెలిచారు కాబట్టి అసోసియేట్ మెంబర్గా ఉండండి, కొనసాగండి, మీకు ఏమైనా పనులు ఉంటే మేము చేసి పెడతాం, మాకు లొంగిపోకపోతే మీకు పనులు చేయం, పైగా ఇలాంటి బ్రాండింగ్ పాలిటిక్స్ మీ మీద ప్రయోగించడం జరుగుతుంది, మీరు తట్టుకోలేరు. ఇది వాళ్ళు డీల్లోకి ఎంటర్ కావడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ఆయనకేదో డ్రగ్స్తో సంబంధం ఉంది అని ఆ కేసులో ఇన్వాల్వ్ చేసేటువంటి ప్రయత్నం ఆట మొదలైంది. ఇది ఎలా ఎండ్ అవుతుంది అనేది చూడాలి. ఈ ఆటలో ఈ ప్లేయర్కి సపోర్ట్గా కోచ్ జగన్మోహన్ రెడ్డి గారు రారా దగ్గర? జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు చేయదలుచుకున్న తర్వాత ఆగదు. ఎవరి విషయంలో ఆగింది? జైలుకి వెళ్ళి పరామర్శించడమేగా. తర్వాత ఇప్పుడు వంశీ అరెస్ట్ అయిన తర్వాత జైలుకి వెళ్ళి పరామర్శలు జరిగినాయి. ఇప్పుడు ఇంకొక వ్యక్తి ఉన్నాడు అరెస్ట్కి రెడీగా, కొడాలి నాని. టార్గెట్ అయి ఉన్నాడు ఆయన. ప్రస్తుతం అనారోగ్యం అనేటువంటి కారణంతో హైదరాబాద్లోనే ఉన్నాడు ఆయన. ఏదో ఒక కండిషన్లో ఆయన మీద ఒక దాడి చేయాలి అనేది కార్యక్రమం. ఎవరి మీద దాడి జరిగినా కానీ, ఎవరి మీద ఏ రకమైనటువంటి దుష్ప్రచారం చేసినప్పటికీ వాళ్ళ లక్ష్యం ఒకటే, వాళ్ళకేదో హామ్ చేయాలని కాదు, కంట్రోల్లోకి తీసుకొని అవతల వాళ్ళ మీద బురద జల్లాలి. బురద జల్లడంతో పాటు వీళ్ళని అప్రూవర్లుగా మార్చి అవతల వాళ్ళ మీద కేసులు నడపాలి. ఇది వాళ్ళ కార్యక్రమం. ఆ రకమైన ప్రతిపాదనలు ఏవో ఆయన ముందుకు వచ్చాయి. ఎవరి ముందుకి? గురుమూర్తి ముందుకి వస్తే దానికి భయపడి ఆయన వీడియో చేసేటువంటి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు అది కండిషన్. రైట్, ఓకే, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.